ఐపీఎల్ 2026 సీజన్లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు గెలుపు బోని కొట్టింది. నిన్న గురువారం ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్కతా నైట్ రైడర్స్ తో జరిగిన మ్యాచ్ లో 65 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్ లో విజయం సాధించడం పట్ల సన్ రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ ఇషాన్ కిషన్ ఆనందం వ్యక్తం చేసిన ఓ విషయంలో మాత్రం బాధగా ఉందని అన్నాడు. తొలుత బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 226 పరుగులు చేసింది. హెన్రిచ్ క్లాసెన్, అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్లు ఊచకోత కోయడంతో ప్రత్యర్థి ముందు 227 పరుగుల టార్గెట్ ఉంచింది. ఇక ఆ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో 16 ఓవర్లలో 161 పరుగులకి ఆల్అౌట్ అయింది కేకేఆర్. అయితే మ్యాచ్ అనంతరం సన్ రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ ఇషాన్ కిషన్ మాట్లాడుతూ ఐపీఎల్ 2026 సీజన్ లో బోని కొట్టడం సంతోషాన్ని ఇచ్చిందని అన్నాడు. ఈ గెలుపు క్రెడిట్ ఓపెనర్లదేనని చెప్పుకొచ్చాడు. జట్టు ప్రదర్శనపై ఆనందాన్ని వ్యక్తం చేసినా వ్యక్తిగతంగా తన ఆట తీరు పట్ల సంతోషంగా లేనని అన్నాడు. మైదానంలో జట్టు చూపిన నిబద్ధత పట్ల సంతోషంగా ఉన్నానని, ప్రతి ఒక్కరూ తమ శక్తి వంచన లేకుండా గెలుపు కోసం కృషి చేశారని అన్నాడు. జట్టు నుంచి తాను కోరుకున్నది కూడా ఇదేనని అన్నాడు. ఓపెనర్లు ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మలు అద్భుతంగా ఆడారని మెచ్చుకున్నాడు. వారి దూకుడు కారణంగా పవర్ ప్లేలో 80 పరుగులు వచ్చాయని, దీంతో మిగిలిన బ్యాటర్లు సింగిల్స్ తీసుకోవడానికి, పిచ్చి ఎలా ఉందో అర్థం చేసుకోవడానికి అదనపు సమయం దొరికిందని అన్నాడు. ఇక వీరిద్దరితో పాటు ఆఖరిలో హెన్రిచ్ క్లాసెన్, నితీష్ రెడ్డిలు గొప్పగా ఆడారని, అయితే తన ప్రదర్శనే నిరాశ కలిగించిందని ఇషాన్ కిషన్ అన్నాడు. మొత్తంగా ఇది సమిష్టి విజయం అని పేర్కొన్నాడు. ప్రతి మ్యాచ్ నుంచి తాము ఎన్నో అంశాలను నేర్చుకుంటున్నాం. ముఖ్యంగా ఫీల్డింగ్ లో తాము ఇంకాస్త మెరుగుపడాల్సి ఉందని అన్నాడు. ఎక్స్ట్రాల రూపంలో 20కి పైగా పరుగులు ఇవ్వడం సరికాదని అన్నాడు. ఓ T20 మ్యాచ్ లో 20 లేదా 10 పరుగులు కూడా పెద్ద ముప్పుగా మారుతుందని, ఈ ఫీల్డింగ్ విషయంలో మెరుగుపరుచుకునేందుకు ప్రయత్నిస్తామని అన్నాడు.